హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈ సంక్రాంతి పండగకి చేసిన పిండి వంటల్లో ఇప్పటి వరకు బిళ్ళగారెలు, సకినాలు, కారపూస చేసి చూపించాను కదా. మరి అరిసెల సంగతి ఏంటి? కారంతో పాటు తీపి కూడా ఉంటేనే కదా అసలైన పండగ. అందుకే ఈరోజు నేను మీకు అరిసెలు చేసి చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను సన్న బియ్యం కాకుండా 1 కిలో లావుపాటి బియ్యం దాదాపు 12 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 12 గంటల తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకుని ఈ బియ్యాన్ని వడగట్టుకుని 10 నిమిషాల పాటు నీళ్లు పూర్తిగా కారిపోయేంత వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ తడి బియ్యాన్ని ఒక క్లాత్ మీద పరుచుకుని ఒక 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించిన ఈ తడిపిండిని ఇలా పిడికిల్లోకి తీసుకుంటే ముద్దగా ఉందంటే సరిపోయేంత మాయిశ్చర్ ఉందని అర్థం. ఇప్పుడు ఈ పిండి పూర్తిగా డ్రై అవ్వకుండా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుని ఓ అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో తురుముకున్న 700 గ్రాముల బెల్లాన్ని వేసుకుని 1/2 కప్ నీళ్లు పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. 700 గ్రాముల బెల్లం అంటే తురిమిన బెల్లాన్ని మెజర్ చేసుకుంటే ఈ కప్తో కరెక్ట్గా 4 కప్పులు వస్తుందండి. బెల్లం పూర్తిగా కరిగాక ఇలా ఇంకొక వెడల్పుగా ఉన్న పాత్రలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న రాళ్ళు, ఇసుక లాంటివన్నీ లేకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని మెత్తటి ఉన్నపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మనం నీళ్లు తక్కువగా వేసాం కాబట్టి బెల్లం పాకం చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. అందుకే మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక నీళ్ల గిన్నెలో కొద్దిగా బెల్లం పాకం వేసుకుని ఇలా వేళ్లతో ఉండలాగా చేసుకోవాలి. అది మెత్తటి సాఫ్ట్ బాల్ లాగా ఫామ్ అయిందంటే పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అరిసెల పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ అరిసెల పిండిని చల్లారే వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కడాయిలో అరిసెలు కాల్చడానికి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ని చపాతీ పీట మీద పెట్టుకుని దానికి కాస్త నూనె రాసి చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకుంటూ చేత్తో ఒత్తుకుని అరిసెల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. అరిసెలు కాల్చడం మొదలుపెట్టిన మరుక్షణం స్టవ్ను సిమ్లో పెట్టుకుని మొత్తం అరిసెల్ని సిమ్లోనే కాల్చుకోవాలండి. లేదంటే అరిసెలు పైన రంగు మారిపోతాయి, లోపల పిండి మాత్రం పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు కాలిన అరిసెను ఇలా ఒక గరిటెతో నొక్కితే నూనె కారిపోతుంది.
ఆ తరువాత అరిసె ప్రెస్ మీద పెట్టి గట్టిగా నొక్కితే మిగిలిన నూనె కూడా కారిపోయి అద్భుతమైన అరిసె రెడీ అయిపోతుంది. మీకు ఇష్టమైతే ఇదే ప్రాసెస్లో కొన్ని నువ్వులు కోట్ చేసుకుని కూడా అరిసెలు చేసుకోవచ్చండి. పిండి ముద్దని నువ్వుల్లో అద్దుకొని ఇలా చేత్తో ఒత్తుకుని చక్కగా నూనెలో కాల్చుకోవడమే. అంతేనండి, తీయని అరిసెలు రెడీ అయిపోయాయి. మన సాంప్రదాయ పిండి వంటల్లో అరిసెలది ప్రత్యేకమైన స్థానం. అరిసెలు చక్కగా కుదిరితే అంటూ పిల్లలైతే అస్సలు విడిచిపెట్టరు. సో మీరు కూడా ఈ పండక్కి ఇదే విధంగా అరిసెలు చేసుకుంటారని ఆశిస్తూ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈలోగా కష్టం అనుకోకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ చేత్తోనే అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.